ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ వారి జన్మదినం. హ్యాపీ బర్త్డే టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని, పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ ని లాంచ్ చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు, కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలైతే పిల్లల్ని కూడా చదివించుకుంటూ, భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికి, ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్లి సమాజాన్నే, అక్కడ ఉన్న లోకల్ గా ఉండే సమాజాన్ని కూడా, స్థానికంగా కూడా కాలనీలో వాటిలో ఉండేవాళ్ళు కూడా గట్టిగా కూడా వారిని అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీకి ఒక్కరికే ఉండేది. అది గౌరవ ప్రధానమంత్రి గారు అయితే ఆయన పుట్టినరోజు ప్రారంభం నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని 15 రోజుల వరకు కూడా కొనసాగించమని, అంటే స్త్రీ శక్తి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి భారతదేశంలో అనేది ముఖ్యంగా కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసిందే. హెల్త్ ఈజ్ వెల్త్. అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వం పడుతున్నా. ప్రైవేట్ లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది, ఎక్స్పెన్సివ్. నౌ ద మెడిసిన్ హాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్ని కూడా చేసుకోరావాలంటే కష్టతరమైన. ఒక ఇంజక్షన్ ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు, టీబీకి అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి అన్ని కూడా ఉపయోగం పెట్టుకోవాలి. ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీడీహెచ్ లో కూడా ప్రధానంగా క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గపు జబ్బని తెలియకుండానే అది అందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నది. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే 1 బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం, అండ్ ఆల్సో 25% ఆఫ్ ది చిల్డ్రన్, అంటే 75% ఆఫ్ ది పాపులేషన్స్ కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది. స్వస్థ నారి అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్ లోకి వెళ్తారు. నేను మీ ముఖం వెంట చూడటం తప్ప నాకు ఇదైతే ఏమి లేదు. బికాజ్ ఐ డోంట్ నో. అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మీకు చాలా మందికి దీని యొక్క అర్థం అయితే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. అర్థమే ఆటోమేటిక్ మెసేజ్ ఉంది అందులో. స్వస్థ నారి అంటే తర్వాత సశక్త పరివారం అంటే బలమైన కుటుంబం. సో ఇంకేం అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ, బలమైనటువంటి కుటుంబం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఇది? చాలా మంది ఇందాక మేయర్ గారు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరం ఉన్నా చెప్పరు, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు, ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు. సరే పోతుందిలే అని అనుకుంటారు. తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ అయితే చూసుకుంటారు. ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఇక నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు.
సో ఏ రోజైతే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు, ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది, మీకు స్క్రీనింగ్ చేస్తుంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు నేను ఓపెన్ గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తారు. రెండోది, చాలా మంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అని అంటే కనుక మనం ఒక్కోసారి అందుబాటులో ఉంటాం, ఒక్కోసారి అందుబాటులో ఉండవు. కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్ లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు, ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు. సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన ప్రాబ్లం, ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్, all the health related in-charges and supervisors, ensure that your people have been attended to the job regularly, and ensure that every employee should knock the doors of each family. అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది. సో దయచేసి మనకున్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి, తర్వాత యూపీహెచ్సిస్ అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ 600 అబౌవ్, almost 640, 650. Yes, all together. Yes, 635. 635 is a big number. We can do miracles, provided we determine. తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ఏదైతే మహిళల ఆరోగ్యం పరిరక్షించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇండియా మొత్తం కూడా మహిళలందరినీ కూడా మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా మన భారతదేశం మొత్తం కూడా ఇండియా లెవెల్లో అన్ని హాస్పిటల్స్ అన్నింటిలో ఈరోజు స్వచ్ఛనారి శ్రీశక్తి పరివార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే మన ఊళ్ళో కూడా GGH లో మనం కూడా అన్ని కూడా ఓపెన్ చేసి వచ్చాం. 2వ తారీఖు దాకా మన జిల్లాలో మహిళలందరూ కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకించి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 2వ తారీఖు వరకు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మహిళలు అన్ని కూడా ఎక్కువ క్యాన్సర్స్ కానీ అన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా చెక్ చేయించుకునే విధంగా తెలియపరచండి. అదేవిధంగా ఇక్కడ పిఎస్సి సెంటర్లు కూడా మనకు కావాల్సిన సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ అంతా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇండికేట్ చేసి ఎక్కువ మందికి తెలియపరిచేటట్టుగా, మహిళలు ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.